టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ఇంటి ముందు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బాధితులు ధర్నాకు దిగారు. తమకు ఇళ్లు ఇప్పిస్తామంటే 1,40,00,000 రూపాయలను దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్నకు కూతుళ్ల సమక్షంలోనే ఇచ్చినట్లు బాధితులు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. తమ డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఇండ్ల గురించి అడిగితే ఎన్నికల్లో గెలిచాక వెంటనే ఇస్తామని హామీ ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. ఆ తర్వాత ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవటం, బ్లాక్ చేయటం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. అప్పులు చేసి ఉన్న స్థలాలు అమ్ముకొని డబ్బులు ఇచ్చినట్లు చెబుతూ తమకు న్యాయం చేసేంత వరకు ఇక్కడి నుంచి కదలమని తేల్చి చెప్పారు బాధితులు. మధ్యలో ముంగట ఈయన వచ్చి ఇక్కడ రాష్ట్ర మేడం నివేదిత మేడం నడితే నడిమితల జయమార్ వచ్చాడు. చెక్కుల మహేశ్వర రెడ్డి వచ్చి మేము వారం రోజులు ఆగండి మీరు సెటిల్మెంట్ చేస్తాను అని చెప్పారు. 10 రోజులు మహేశ్వర్ రెడ్డి తిప్పిండు. తర్వాత చెప్పేసి నా దగ్గర డబ్బులు లేవు, మీరు ఆమెనే ఆడుకోపోర్రి, ఇక మాతో కాదు అని చెప్పి ఆయన ఇటు పంపించింది. మహేశ్వర్ రెడ్డి ఏంటి నాకు అర్థం కాదు. ఆయన ఎందుకు నడిమితలో వచ్చాడు? ఆయన ఏం పని చెప్పండి, ఆయనకి ఏం పని? మా డబ్బులు ఆయన బిడ్డలు మాకు మంచి చేస్తారా అనుకున్నాం, కానీ వాళ్ళు మాకు మాత్రం ఏం మంచిగా చేస్తలేరు. ఇంకా ఉల్టా మాకు పైసలు ఏడికి ఇష్టమని చెప్తున్నారు. 1,46,00,000 రూపాయలు మొత్తం. అన్న 30 మంది దాకా ఉన్నారు అన్న. ఇవాళ ఇప్పుడు కొంచెం మంది వచ్చారు, ఇంకా వస్తున్నారు. ఆ పైసలు మొత్తం పైసలు మాకు కావాలన్నా. డిమాండ్ ఒకటే. డైరెక్ట్ గా మాట్లాడక ఇబ్బంది, డైరెక్ట్ గా మాట్లాడి మాకు ఏదన్నా ఒక సమాధానం చెప్తే బాగానే ఉంటది. మధ్యవర్తులు ఎట్లా ప్రవర్తిస్తున్నారంటే ఒక గంటలో ఫోన్ చేస్తుంటారు, అసలు ఫోన్ ఎత్తారు. లేకపోతే మేము ఇప్పుడే వచ్చినాము, లేకపోతే లేము, అక్కడ ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఫస్ట్ టైం అంటే సరే ఇంకా సాయన్న మీద అభిమానము, డబ్బులు ఎట్లు ఇచ్చినామో అట్లా అడుకుంటాంలే అనుకున్నాము. కానీ ఇక్కడ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళే సమాధానం చెప్పకపోతే ఇంకెవరిని అడుగుతాము? అదైతే ఇబ్బందే ఉంది. మరి ఏదో ఎక్కడి వరకు దారి తీస్తుందో మేడం, ఎవరికి ఇచ్చారు, ఎంత ఇచ్చారు?